హాయ్, అందరికీ నమస్కారం. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను హుటాహుటిన ముంబైకి తరలించారు. ముంబైలో మెరుగైన వైద్యం కోసం అక్కడికి తీసుకెళ్లారు. అంటే హైదరాబాదు వాస్తవానికి హెల్త్ విషయంలో ఒక రాజధాని లాంటిదని చెప్పాలి హైదరాబాద్. సో హెల్త్ క్యాపిటల్ అని చెప్పాలి. ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది వచ్చి హైదరాబాదులో వైద్యం తీసుకుంటూ ఉంటారు. అలాంటి హైదరాబాదులోనే ఆయనకు వీలు పడక ముంబై తీసుకెళ్లారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి అంశాన్ని తీసుకొని కొంతమంది పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు సబబు అనే అంశాలు ఇవాళ మనం అనలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఇప్పుడు కొంతమంది పేర్లు కూడా చెప్తాను, నేను ఇబ్బంది ఏం లేదు. సీమరాజా అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకోడు యువ సామ్రాట్ అని, తర్వాత ఇంకెవరు ఆయన ఆర్పి చేపల పులుసు అదే జబర్దస్త్ అతను ఆర్పి కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఈ రకమైన పైశాచిక ఆనందంతో వీడియోలు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్. అది ఎంతవరకు సబబ్ అంటారు చెప్పండి. అంటే అది కరెక్ట్ కాదు కిరణ్ గారు. మనిషి మీరు అన్నట్టు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. టాప్ కార్డియాలజిస్టులు ఉంటారు, టాప్ హాస్పిటల్స్ ఉంటాయి. అటువంటిది ఇక్కడ కూడా వల్ల కాదన్నారంటే కేసు క్రిటికల్ అనేది మనకు అర్థం అవుతుంది. 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. ఏజ్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా మీరు చాలా ఇదిగా ఉండాలా, టాబ్లెట్స్ చేయబడితే అవి వాడకూడదు, డోలు 650 మాత్రమే వాడాలి, డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి చెప్పడం. ముందు చెన్నై అనుకున్నారు, చివరికి నిన్న బేగంపేట నుంచి 2 డాక్టర్లు వాళ్ళ బంధువులు కేవీ వెంకటేశ్వరరావు, అంటే నాని అసలు పేరు కేవీ వెంకటేశ్వరరావు, 2 ఫ్లైట్ కెప్టెన్స్ ఆధ్వర్యంలో మొత్తం కలిపి 11 మంది బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ ముంబైలోనే జరిగింది. ఎయిమ్స్లో ఢిల్లీలో ఎలా అయితే ఉంటారో ముంబైలో కూడా అటువంటి డాక్టర్స్ ఉంటారు. ఎటువంటి రేర్ కేసు అయినా కానీ అక్కడ చేస్తారు. కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు, 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. సరే, ఆయన పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన లైనప్లో ఆయన అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా కావచ్చు, ఈయనకున్న ఇది కావచ్చు, ఏదైనా కానీ ఆ రోజు అసందర్భంగా ఆ భాష మాట్లాడిన మాట వాస్తవమే. సరే, వాట్ ఎవర్ ఇవ్వ, అంటే చట్టం దృష్టిలో ఎవరైనా మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఎవరైనా ఒకటే. కాబట్టి చట్టం తన పని తను చేసిపోద్ది. ముందు ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీన్ని రాజకీయంగా మరింత ఆయన్ని అట్లా చేయటం అనేది సోషల్ మీడియాలో పలు ఛానల్లో అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. కంప్లీట్ 3 వాల్స్ బ్లాక్ అవటం అంటే ఆయన ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి వచ్చిందంటే తీవ్రమైన ఒత్తిడి కావచ్చు, లేకపోతే గతంలో ఉండి కూడా యాంజియో చేసేదాకా అందరూ ఈసీజీ ఎక్కువలో బాగుంటుందండి, ట్రెడ్మిల్ ఏమైనా తేడా వస్తే యాంజియో చేస్తారు. ఇప్పుడు యాంజియో చేసేదాకా 3 బ్లాక్ అయింది తెలియలా, 3 వాల్స్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి తప్పితే కష్టం అన్నారు. కానీ హైదరాబాద్ కూడా కాదని ఇప్పుడు ముంబై వెళ్ళారంటే ఆయన మంచిగా కోలుకోవాలని మనం కిరణ్ టీవీ సాక్షిగా మనం చెప్పుకోవాలి. ఒక విషయం చందు గారు, అంటే ఒక మనిషి చావు కోరుకోవటం అత్యంత శాడిజం అన్నమాట, జుగుప్సాకరమైన అంశం. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే అది శత్రువైనా కానీ అతను బాగుండాలి, అతను బతకాలని కోరుకోవాలి. అదే సమయంలో అతను ఇప్పుడు కొడాలి నాని తప్పు చేశాడు, తప్పుగా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేనని అనుకుందాం. అలా మాట్లాడిన వాడికి మారు మనసు పొంది మళ్ళీ మంచివాడుగా తయారవ్వాలి, అతనిలో మార్పు రావాలని మనం కోరుకోవాలి తప్ప తన ప్రాణం పోవాలను, అతను ఉండకూడదనో మనం కోరుకోవటం అనేది పైశాచికం అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? అంతే, కరెక్టే మీరు చెప్పిన దాంతో. నేను కూడా యాజ్ ఎ లామెన్గా అన్నిటికంటే మానవ జన్మ అనేది ఒక అదృష్టం సార్. మన కుక్కల్లాగానో పందుల్లాగానో మిగతా వాళ్ళ మనకి కూడా మాట్లాడే అవకాశం, స్వేచ్ఛ ఇచ్చే అవకాశం, భారతదేశంలో పుట్టే అవకాశం వచ్చింది. కాబట్టి మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. మీరు అన్నట్టు రియలైజేషన్ సెక్షన్ కావాలి. తనకు తాను చేసిన తప్పుని సరిదిద్దుకున్న వాళ్ళు అంతే. పరివర్తన మనిషిలో, అతను బతకాల, ఆరోగ్యంగా ఉండాలా, అతనిలో పరివర్తన రావాలా, మంచి మనిషిగా మారాలా, అంతే. అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం అతను ఉన్నాడు, అది దాన్ని తప్పు పట్టలేం. కానీ అతను ఒక సీనియర్ మోస్ట్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అత్యంత అనుభవశాలి విజన్ లీడర్, మీకు జీవితాన్ని ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆ రకంగా కించపరిచేలాగా మాట్లాడడాన్ని సభ్య సమాజం ఎవరు హర్షించరు. అందుకే అతను
అతనికి ఓటమనేది లేదు, అంతలా గుడివాడలో అతను పనిచేస్తాడు అనుకున్న వ్యక్తి కూడా ఓడిపోవటానికి కారణం అతని నోటి దూల మాత్రమే. దాని నుంచి అతను మార్పు చెందాలి, పరివర్తన రావాలని కోరుకోవాలి తప్ప అతను మరణించాలను, అతనికి ఆరోగ్యం మరింత విషమించాలని కోరుకోవటం అనేది ఎవరు చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొడాలి నాని గారు ఆరోగ్యం మరింత మెరుగై త్వరగా కోలుకోవాలని, మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా ఉండాలని మనం కోరుకుందాం.